ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇంట్రెస్టింగ్ అక్కడ మీరు చూస్తే కనుక ఇనప కంచెలు కూడా ఉన్నాయి. అంటే బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అటుగా వెళుతున్న రోడ్డుకి సంబంధించి ఎవరిని ఆపే ప్రసక్తి ఉండదు కాబట్టి అలా వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అనుమానం వచ్చింది పోలీసులు కూడా. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి సెక్యూరిటీ గార్డ్గా ఉన్న వ్యక్తికి కూడా అక్కడ అనుమానం వచ్చింది. అది కూడా మీరు చూడొచ్చు. పడిన రాయికి సంబంధించి ఇద్దరు కూడా మళ్ళీ దాడి చేస్తున్నారు. అలా కంటిన్యూస్గా దాడి చేస్తున్న పరిస్థితే మనం చూస్తున్నాం. అయితే ఆ దాడి ఘటన సమయంలో దాడి జరుగుతున్నప్పుడు జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. దాంతోపాటు టీడీపీ సానుభూతి పరుడా కాదా, లేకపోతే దాడికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? జోగి రమేష్ ఇంటి మీద దాడికి సంబంధించి రాళ్ల దాడి విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు. వైట్ షర్ట్ల వ్యక్తి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత పోలీసులతో అక్కడ వాగ్యుద్ధానికి దిగాడు. తర్వాత ముగ్గురు కలిసి మరొకసారి దాడికి దిగిన విజువల్స్ మీరు ఆ సర్కిల్లో మీరు చూస్తున్నారు. అయితే అటుగా వెళుతున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఆగలేదు. ఆ పరిస్థితికి సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇక్కడ వాగ్యుద్ధానికి ఇద్దరు మాటల దాడి చేసుకున్న సందర్భంలోనే ఇంకొక వ్యక్తి రాయితో అక్కడ దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అది రాయా లేకపోతే కర్రముక్క అనేది తర్వాత విషయం. ఎందుకంటే మీరు చూస్తే కనుక దాదాపుగా రాయి కింద భావించేది. ఎందుకంటే అంత ఫోర్స్గా వెళ్తుంది. వుడెన్ అయింటే కనుక అంత ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చు. కారులో ఉండగానే అక్కడ దాడి చేశాడు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నువ్వెవరో ఎందుకు దాడి చేస్తున్నావు కూడా దాదాపుగా అక్కడ వాళ్ళిద్దరికీ మాటల యుద్ధం జరుగుతోంది. సెక్యూరిటీ గార్డ్కి ఉన్నది ఒక్క సెక్యూరిటీ గార్డ్ కావడంతో వాళ్ళిద్దరిని అక్కడ కంట్రోల్ చేయడం కష్టతరమైందనే చెప్పుకోవాలి. అయితే ఒక వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఇలా ఒకరితో మాట్లాడే సమయంలో ఇంకొక వ్యక్తి దాడి చేయడం, అలా ఆ కంటిన్యూస్ దాడి కంటిన్యూ అయింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద రాళ్ల దాడి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఇనప కంచెలతో ప్రహరీ సంబంధించి అక్కడ అంటే బ్యారికేడింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ దాడి జరగడం నేపథ్యంలో ప్రస్తుతం అదిగో మీరు చూడొచ్చు. అటుగా వెళ్తున్న ఆటోకి ఒక్కసారిగా నివ్వెరపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎవరు దాడి చేస్తున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు అర్థం కాకూడదు. వాళ్ళు అక్కడ నివ్వెరపోయి ఆటో ఆపేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డ్ జోగి రమేష్ ఇంటి సెక్యూరిటీ గార్డ్ నిలువరించే ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడ ఆగిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భద్రతను అక్కడ పెంచడం జరిగింది. జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి ఇంటి మీద దాడి అంటే కనుక అది దాదాపుగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసు అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడో చెప్పారు, మేము కక్ష సాధింపు చర్యలకు దిగవంటూ కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ వీళ్ళు టీడీపీ సానుభూతి పరులా కాదా అనేది ఇంకా తెలియాల్సింది, నాయకులా కాదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కేవలం రాజకీయ అంశంలోనే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ అన్ని అంశాలకు సంబంధించి అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఒక్కసారి ఆ కారు నెంబర్ మీరు చూడొచ్చు. సుజుకి బిజైర్కి సంబంధించి వెహికల్ AP39 నెంబర్ మీరు AP39 KD 3267 వాహనంలో కిందకి దిగారు. దిగిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ రాళ్ల దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతున్న, అటుగా వెళుతున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం ఎంతమంది బలగాలు అక్కడికి చేరుకున్నాయి? ఆ ఇద్దరు వ్యక్తులని ఇప్పుడు పోలీసులు అదుపులోనే ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో, లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇంకా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసులు ప్రస్తుతానికి చేరుకుంటున్నారు. భద్రత ప్రొవైడ్ చేస్తున్నారు జోగి రమేష్ ఇల్లు వద్ద. అయితే ఎవరు అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఎవరు చేశారు ఏంటి అనే దానిపైన కారు నెంబర్ ఆధారంగా వాళ్ళని ఏమైనా గుర్తించే అవకాశం ఉంది సచిన్. ప్రస్తుతానికి అయితే జోగి రమేష్ వైసీపీ కార్యకర్తలు కూడా జోగి ఇంటికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ప్లాన్ ప్రకారం చేసిందా, లేకపోతే అడ్డుగా వెళుతూ ఆగి జోగి రమేష్ ఇంటిగా ఆగి అక్కడ ఈ దాడి చేశారని తెలియాల్సింది. ఒకవేళ ముందుగా ప్రీ ప్లాన్ గా అయితే ఖచ్చితంగా వాళ్ళు రాళ్ళు కర్రలో ఖచ్చితంగా తీసుకొచ్చారు. కానీ అక్కడ రోడ్డు మీద ఉన్న రాళ్లు తీసి వాళ్ళు విసిరిన దృశ్యాలు మనం చూసాం. కాబట్టి ఇది కావాలని వెళ్తున్న సందర్భంలో అటు వైపు వెళ్తున్న సందర్భంగా కొంత మధ్యలో ఉండే ఏదైనా కారణంతోనో వాళ్ళు రాళ్లు విసిరి ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. వాళ్ళు ఎవరనేది
కారు నెంబర్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసే అవకాశం కనబడుతుంది. జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అని ఇంకా ధృవీకరించలేదు. పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. జరిగిన తర్వాత దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వీళ్ళు కనుక ఎవరున్నారనే దానిపైన పూర్తి స్థాయి పోలీసులు వివరణ ఇచ్చే అవకాశం ఉంది సచిన్. రైట్, ఆ ఇద్దరికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉంది. అంటే ఎవరు వాళ్ళు అనే అంశానికి సంబంధించి ఈ రోజు కల్లా చెప్పే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే పూర్తి స్థాయి విచారణ అయిన తర్వాత పోలీసులు డీటెయిల్స్ని వెల్లడించే అవకాశం ఉందా రాజేష్? అంటే పూర్తి స్థాయి విచారణ తర్వాతే వివరించే అవకాశం కనబడుతుంది. ఇక్కడ అంటే గాయాలు కానీ ఎవరికి ప్రమాదం జరగలేదు కాబట్టి కేసుని ఏ సెక్షన్ పెడతారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం రాళ్ల దాడి మాత్రమే కాబట్టి. అయితే మాజీ మంత్రి ఉన్నారు కాబట్టి ఆయన మీద దాడి అటాక్, ఇంటి మీద దాడి అటాక్ అనేది ఖచ్చితంగా పోలీసులు పలు సెక్షన్ కేసుల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి ఎవరు ఏంటి అనే దానికి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు ఆ కార్ నెంబర్ ఆధారంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంది. రేపు ఏమన్నా ఇబ్బందిపడ్డ పోలీసులు దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు విసిరారు ఇద్దరు యువకులు. సెక్యూరిటీ గార్డు రావడంతో ఆ ఇద్దరు యువకులు పరారైపోయారు. పోలీసులకు జోగి రమేష్ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అందుతోంది. కారులో వచ్చారు. ఇన్ఫాక్ట్ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కాదు ముగ్గురుగా కనిపిస్తోంది దాదాపుగా మనకి. కారులో వచ్చి దాడి చేశారంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఏపీ 39 KD 3267 నెంబర్ కారులో వచ్చారు యువకులు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, స్లో మోషన్లో ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి విజువల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతోంది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళిద్దరిని వారించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తి కావడంతో ఒకరిని పట్టుకుని అక్కడ నిలవరించే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలోనే మరొక వ్యక్తి వైట్ అండ్ బ్లాక్ ఆ కాంబోలో వచ్చిన వ్యక్తి మీరు చూస్తున్నారు. ఆ డ్రెస్ మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి పోలీసులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగానే ఆ వెనకాల ఉన్న వ్యక్తి అటు ఆ గ్లాస్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్న గ్లాస్ మీద దాడి చేయడం మీరు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగానే అక్కడ రాళ్ళు సురుతారు. వెంటనే అటుగా వెళుతున్న ఆ విజువల్స్ ఒక్కసారి మీరు చూడొచ్చు. అదిగో ఆ రాళ్ళతోనే ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎంత పెద్ద దాడి అదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ గేటుకు కూడా తగిలింది. ఆ గేటుకు తగిలిన తర్వాత పైకి వెళ్ళిన ఆ రాళ్లకు సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఆ రాళ్లతోనే వాళ్ళు దాడి చేశారు. అటుగా వెళుతున్న అంత పెద్ద రాళ్ళు వాళ్ళకి ఎక్కడ దొరికాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే రోడ్డు మీద సాధారణంగా ఈ స్థాయిలో రాళ్ళు మనం చూడం, బహుశా పక్కన ఉంటాయి. అయితే వాళ్ళ వెంట రాళ్ళు తెచ్చుకున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఉంటుందో సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ దాదాపుగా నార్మల్గా ఉంటుంది రోడ్డు, కానీ ఆ సైజులో రాళ్ళు, ఎందుకంటే దాదాపుగా మనకి చెయ్యికి పట్టేటంత రాళ్ళు ఉన్నాయి. అంత పెద్దగా రాళ్ళు, దాదాపుగా 2 రాళ్ళు మీరు చూస్తున్నారు. అవి ఆ ఇంటి మీద పడ్డాయి. ఆ తర్వాత విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగోండి దాదాపుగా మనం ఇందాకలే చెప్పుకున్నాం 4 నుంచి 5 దాదాపుగా 5 రాళ్ళు పడుంటాయంటే కూడా ఆ గేటుకి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ గ్లాస్కి తగిలి రివర్స్ వచ్చినప్పుడు ఇంకా ఫోర్స్గా కింద పడుతుంది. ఆ తర్వాత బ్యాక్